వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఫ్లాష్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు శుభవార్త. 18% ఐఆర్ ప్రకటన ఎప్పటి నుండి అంటే 12వ పిఆర్సీలో మొదలైన కదలిక అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది మిత్రులు మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకు చేరడానికైతే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు 12వ పిఆర్సీ గురించిన సమాచారం. ఫ్లాష్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు శుభవార్త. ఐఆర్ 18% జూలై 1న ప్రకటించే అవకాశం. అదేవిధంగా డిఏ బకాయిల్ని సెప్టెంబర్ నెల నుంచి డిసెంబర్ నెల నాటికి విడతల వారీగా చెల్లించే ఆలోచనలో ప్రభుత్వం. ఇక 12వ పిఆర్సీని అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులు, కార్మికులు మరియు పెన్షన్లకు అమలు చేయడం జరుగుతుంది. 11వ పిఆర్సీ అనేది 2018 జూలై నుంచి అమలు కావాలి. కానీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్స్ ఇస్తూ జనవరి 2022 జీతంతో కలిపి ఇవ్వడం జరిగింది. అయితే 11వ పిఆర్సీని ఎప్పటి నుంచి అమలు చేసినప్పటికీ దాని కాలపరిమితి మాత్రం 2023 జూన్ 30వ తేదీకి అయితే పూర్తయింది. 2023 జూలై 1 నుంచి 12వ పిఆర్సీ అమలు కావాల్సి ఉన్నది. దీనికి సంబంధించి ఏపీలోని అప్పటి ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన మన్మోహన్ సింగ్ చైర్పర్సన్గా జీవో నెంబర్ 68ని విడుదల చేస్తూ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 1 సంవత్సరం పాటు సమయం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ సంవత్సరం సమయం కూడా దాదాపుగా పూర్తయింది. అయితే ఇప్పుడు పిఆర్సీలో కదలిక మొదలైందనే చెప్పవచ్చు. ఈలోపు మధ్యంతర వృత్తి ఐఆర్ను అమలు చేయాలనే నూతన ప్రభుత్వాన్ని త్వరలో ఏపీ ఉద్యోగ సంఘాలు అయితే కోరబోతున్నాయి. అయితే 12వ పిఆర్సీని ఎప్పటి నుంచి అమలు చేసినప్పటికీ 2023 జనవరి మరియు 2023 జూలై డిఏలను బేసిక్లో మెర్జ్ చేస్తారు. ఇప్పుడు మనకు జనవరి 2023 డిఏతో కలిపి 30.03% డిఏ ఉంది. దీనికి 2023 జూలై డిఏ 3.64%ను కూడా కలపాల్సి ఉంటుంది. ఆ విధంగా 2023 జూలై డిఏ 3.64ను కూడా కలిపితే అప్పుడు మొత్తం డిఏ లేక డిఆర్ అనేది 30.03 ప్లస్ 3.64 అనగా 33.67% డిఏ లేక డిఆర్ అవుతుంది. ఇప్పుడు 12వ పిఆర్సీని అమలు చేస్తే ఎంత బేసిక్ పే పెరుగుతుందో చూద్దాం. పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం. అది 11వ పిఆర్సీలో 23%గా ఇచ్చారు. పైగా ఇప్పుడు ఐఆర్ 18% ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఉంది. కాబట్టి ఇక ఫిట్మెంట్ 23% కంటే ఎక్కువ అనగా 30% ఫిట్మెంట్ ఇస్తారు అని అనుకున్నట్లయితే అప్పుడు 33.67% ప్లస్ 30% అనగా 63.67% అవుతుంది. ఈ మొత్తము బేసిక్ పేకి పెరుగుతుంది. ఉదాహరణకి ఒక ఉద్యోగి బేసిక్ పే లేదా పెన్షన్ యొక్క బేసిక్ అనేది 40,000 రూపాయలు అనుకుంటే న్యూ బేసిక్ పే ఈజ్ ఈక్వల్ టు 40,000 ఇంటూ 163.67 డివైడ్ బై 100 అనే ఫార్ములా కనుక ఉపయోగించినట్లయితే 65,468 రూపాయలు అవుతుంది. అనగా 40,000 రూపాయలు ఉండేటువంటి బేసిక్ అనేది కొత్త పిఆర్సీ అమలైతే 65,468 రూపాయలు అవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు పిఆర్సీ ఇచ్చేలోపు ఐఆర్ను 15 నుంచి 20%లో ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అనగా ప్రతి ఒక్క % ఐఆర్కు ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది అని ప్రభుత్వం అయితే లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. ఓకే ఫ్రెండ్స్, ఈ పిఆర్సీ కనుక అమలైనట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులకు ఎంతో లాభంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.